దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారే కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలిన ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారే కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలిన యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకి స్తుతి కలుగుగాక ఆయన నామమునకి స్తుతి కలుగుగాక అంతా నా మంచికే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను అవమానము ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున అవమానము ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించిన నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించిన నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును యేసుని సారూప్యము నేను పొందాలని యేసుని సారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై అనుమతించినాయి విలువైన సిలువకై
అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయనకి ఈ నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచి, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. ఒక పాట కూడా పాడతారు దర్శనంలో, ఒక పాట కూడా పాడతారు. సిహారాధన కరబిన సువడు కోటబిన హల్లెలూయా, స్తోత్రం. సిహారాధన విడంలో హల్లెలూయా, హల్లెలూయా. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది. సిలువైనది నీ ప్రేమ, సముద్రాల లోతును మించింది. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది. సిలువైనది నీ ప్రేమ, సముద్రాల లోతును మించింది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది. సిలువైనది నీ ప్రేమ, సముద్రాల లోతును మించింది. అపరాధినై నిన్ను చూడక, అవివేకినై ఎరుగక, అపవాది ఒలలోన పడి ఉండగా, నీ త్రోవని ఎరుగక, అపరాధినై నిన్ను చూడక, అవివేకినై ఎరుగక, అపవాది ఒలలోన పడి ఉండగా, నీ త్రోవని ఎరుగక, ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను. ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను. ఆ మందసములో జీవపు మన్నా పాపికి ఇచ్చావు నీ కృపలతో. ఆ మందసములో జీవపు మన్నా పాపికి ఇచ్చావు నీ కృపలతో. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది. సిలువైనది నీ ప్రేమ,
సముద్రాల లోతును మించింది. దీనులను ఫలవంతులుగా చేయుచు, శ్రమపడు వారిని లేపుచు, దివ్యోపదేశము నందించుచు, దివ్యలుగా వెలగించుచు, దీనులను ఫలవంతులుగా చేయుచు, శ్రమపడు వారిని లేపుచు, దివ్యోపదేశం నందించుచు, దివ్యలుగా వెలిగించుచు, దయచేయమనకుండా దయచూపుచు, దీవారాత్రులు పోషించుచు, దయచేయమనకుండా దయచూపుచు, దీవారాత్రము పోషించుచు, దినదినము అడగకనే అక్కెర తీర్చావు నీ కృపలతో, దినదినము అడగకనే అక్కెర తీర్చావు నీ కృపలతో, విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది, సిలువైనది నీ ప్రేమా, సముద్రాల లోతును మించింది, విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది, సిలువైనది నీ ప్రేమా, సముద్రాల లోతును మించింది, నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది, నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది, విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది, సిలువైనది నీ ప్రేమా, సముద్రాల లోతును మించింది. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, యేసయ్యా మీకు ఆరాధన తండ్రి, దేవ స్తోత్రం, యేసయ్యా మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవునికి స్తోత్రం. చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ప్రియులార కూడా వేసిన ప్రతి ఒక్కరికి హృదయ వందనాలు. ప్రియులార మనం ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధ గ్రంథం ప్రియులార మనం ధ్యానిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులార మనం దేవుడు ప్రియులార మనను ప్రాణం బట్టి ప్రేమించారు. కాబట్టి ప్రియులార మనం యేసుక్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు ప్రియులార మనల్ని నిరంతరం ప్రేమిస్తున్నాం అనమాట. మన దేవుడు ప్రియులార ప్రేమ, యేసుక్రీస్తు ప్రియులార నా కొరకు మీ కొరకు ప్రాణం బట్టి. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రేమ ప్రియులార, ఆ యేసుక్రీస్తు ప్రేమలో మనం ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి యోహాను సువార్తలో ప్రియులార 15వ అధ్యాయంలో ప్రియులార మనం చూడవచ్చు. ఎవరైతే యేసుక్రీస్తును ప్రేమించుకొని యేసుక్రీస్తు వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారు, యేసుక్రీస్తును ప్రేమిస్తున్న వారు యేసయ్య వాక్యానికి లోబడి బ్రతుకుతారు. వారు దేవుని ప్రేమలో వారు బ్రతుకుతారు అనమాట. అంటే దేవుని ప్రేమ అనుభవించుకొని బ్రతుకుతారనమాట. కాబట్టి దేవుడు ప్రియులార మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత అది. కాబట్టి ప్రియులార యేసుక్రీస్తు అయితే మనను ప్రాణం బట్టి ప్రేమించాం. నిరంతరం ఆ ప్రభు ప్రియులార మనల్ని ప్రేమిస్తారు. ఇప్పుడు జీవనంలో దేవుడు ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. నేను ఏమాత్రమను బిడుగును, నేను ఎన్నడను ఎడవా అని. దేవుడు మనను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు నేను మిమ్మల్ని అనాథలకు విడవలేదు. దేవుడు ప్రియులార మనను అనాథలకు విడిచే దేవుడు కాదనమాట. బైబిల్లో స్పష్టంగా రాయబడింది. దేవుడు చెప్పారు, నేను సదాకాలం మీతో పాటు నేను ఉంటాను, నేను మీతో పాటు వస్తాను. కాబట్టి
యేసుక్రీస్తు ప్రాణం పెట్టి సమాధి నుండి తిరిగిలేచి తండ్రి దగ్గర వెళ్ళిన ప్రభు పరిశుద్ధాత్మ వలన సువార్తను రక్షణ పొందిన నాలో మీలో మనతో పాటు ఎల్లప్పుడూ మనతో పాటు ఉన్నామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనల్ని ప్రేమించినట్టు, యేసుక్రీస్తు ప్రియులారా నాకు మీకు సహాయం చేసినట్టు, యేసుక్రీస్తు మన హృదయంలో ఓదార్పు చేసినట్టు ప్రియులారా మనుషులకు సాధ్యం కాదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన ఆత్మీయ జీవనంలో ప్రియులారా యేసుక్రీస్తు అలాగా ఎవరు లేదు ప్రియులారా, దేవుడు అలాగా ఎవరు ఉండలేదన్నమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మన దేవుళ్ళు ఎక్కువ ఆధారపడతాయి అనమాట. మనుషులు ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. చూడండి, మేలు అనే రాయబడింది, కరెక్టే. కాబట్టి జీవంగా దేవుడు ఉన్నాడు. ఆ దేవుల్లో ప్రియులారా మనం ఆధారపడదాం. కాబట్టి దేవుని ప్రేమ గ్రహించుకొని దేవుని ప్రేమించేవారుగా ప్రియులారా మనం ముందుకు కొనసాగించబడాలి. ఇప్పుడు సువార్త రక్షణ పొందిన ప్రియులారా మన ఆత్మీయ జీవంలో ఎన్నో రకరకాల సమస్యలు, నేను గాని మీరు గాని మనందరం రకరకాల విధంగా సమస్యలు అనుభవిస్తున్నారు. కాబట్టి అన్నిటికీ పరిష్కారం ప్రియులారా ప్రభువుని యేసుక్రీస్తు అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వలన అన్నిటికీ ప్రియులారా మనకు పరిష్కారం ఉంది. కొన్ని 2 రోజులుగా మనం ప్రతి కుటుంబ జీవితం కూర్చున్న కొన్ని పిక్చర్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే కీర్తనలు 128 మొదటి అధ్యాయం నుండి మనం 6వ అధ్యాయం దాకా మనం చదివాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జము అనుభవించదము, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య బలించు నిరాశాబలి నుండును, నీ బోధనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఉలు మొక్కలు నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశ్రమపడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం యెరూషలేమునకు క్షేమం కలుగడం చూచేదవు, నీ పుల్లలు నువ్వు చూచేదవు. ఇశ్రాయేలు నీదే సమాధానం ఉండునాక. సమాధానం అనుభవించుకొని బ్రతకడమే దేవుని చిత్తం. కానీ కొందరు జీవితంలో ప్రియులారా మనం చూస్తాం, చూస్తే బైబిల్లో ఏం రాయబడింది, భర్తకు లోబడాలని, భర్తను గౌరవించాలని, భార్యను గౌరవించాలని, భార్యను మంచిగా చూసుకోవాలని బైబిల్లో రాయబడింది. కానీ ప్రియులారా, కానీ ఒక విషయం ఏంటంటే, కొందరు ప్రియులారా సువార్త విని రక్షణ పొందిన కొందరు అన్నెలుగా ఉన్నారు. కొందరు మనం చూసినట్లయితే వారు మామూలుగా బ్రతికేవారు, అన్నెలుగా ఉన్నారు. ఒకప్పుడు వారు అన్నెలుగా, భర్త భార్య ఇద్దరు అన్నెలుగా ఉన్నవారు. కానీ ఒకరోజు దేవుని ఒక సువార్త విని ఒక్కరు రక్షణ పొంది, ఎగ్జాంపుల్ భార్య రక్షణ పొందామని అనుకోండి, వారు సువార్త విని ఇద్దరు ఒకప్పుడు అన్నెలుగా ఉన్నారు, మామూలుగా వారు ఉన్నారు, పెళ్ళేసుకొని అదిగా బ్రతున్నారు. కానీ సువార్త విని దేవుని కృపను బట్టి ఆ భార్య అంటే ఒక్కరు రక్షణ పొందేది, తన భార్య రక్షణ పొందే, భర్త ఏమో రక్షణ పొందలేదు. ఇప్పుడు ఏమవుతుంది, అలాంటి ఫ్యామిలీలో ప్రియులారా భర్త ఏం చెప్తారు, నీవు ఆత్మలో సత్యములో ఆరాధన చేయవద్దు, లేదంటే చర్చిలో వెళ్ళవద్దు, లేదంటే బైబిల్ చదవద్దు, ప్రభుతో ప్రార్థన చేయవద్దు. ఎందుకు నీకు ప్రభు నేను ఉన్నా కదా అని కొన్నిసారి మాట్లాడతాను, సహజంగా మాట్లాడతాను. ఇప్పుడు అలాంటి వారి పరిస్థితి ఏమవుతాయి ప్రియులారా? బైబిల్లో ఏం రాయబడింది, భర్తకు లోబడమని. ఆ మాటకు లోబడదామా? ఇప్పుడు జీవగల దేవును తిరస్కరించుము, లేదంటే జీవగల దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు వద్దు అని, జీవగల దేవుడు ప్రియులారా వద్దు అని ఎవరైనా ప్రియులారా భర్త గాని భార్య గాని ఇంకా భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా సరే ప్రభువును నీవు విడిచిపెట్టాలని చెప్పిన బోధ లేదా అలాంటి మాటలు ఏ వ్యక్తి చెప్పినా దయచేసి ప్రియులారా మనం అది వినవద్దు. శ్రోత అది మాత్రం ప్రియులారా మనం వినవద్దు. ఎందుకంటే అది ప్రియులారా అది మనం శ్రోత మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు లేదు అంటే యేసుక్రీస్తు ద్వారానే నిత్య జీవన్, పాపక్షమణ నిత్య జీవన్, ఆత్మకు మోక్షం, ఆత్మ రక్షణ అంతా కూడా యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు ఒకటి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఒక్కటి మాత్రం ప్రియులారా మీరు గమనించాలి, బైబిల్ అర్థం మనకు నేర్పిస్తే ఎవరైనా ప్రేమించాలి, నిన్ను వారి పొరుగు వారిని ప్రేమించాలి. అవును, అయినప్పుడు కూడా ఎవరైనా ప్రియులారా ఒక్క విషయంలో మాత్రం అంటే ప్రభువును నీవు ఆరాధన చేయవద్దు, లేదంటే ప్రభువును కలిగి ఉండవద్దు, ప్రభుత్వం మాట్లాడవద్దు, జీవగల దేవుడితో మాట్లాడవద్దు. ఇలాంటి విషయాలు ఎవరైనా పలికిన దయచేసి, అలాంటి బోధ ప్రియులరా ఎవరు చెప్పిన దయచేసి
తీసుకోవద్దు. ఒకవేళ ముందు అంటే ఒకవేళ మీ భర్తగా ఉన్న వ్యక్తి అయినా సరే అది మాత్రం రిసీవ్ చేయవద్దు. ఎందుకంటే భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, మన ప్రాణ కంటే, అందరికంటే మన ప్రభువుని ప్రేమించాలి. ఎందుకంటే సృష్టికర్తైన దేవుని తిరస్కరించి ప్రియులారా మనం ఒక తప్పుడు నిర్ణయం చేసుకొని ఉంటే దానికంటే గొప్ప ప్రమాదం ఇంకా ఏమీ లేదనమాట. ఇప్పుడు అది మాత్రం దయచేసి ప్రియులారా చేయవద్దు. ఒకటి నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అనమాట. ఒకప్పుడు ఇద్దరు అన్నెలాగా ఉన్నారు, భార్య భర్తలు. మరి పెళ్లి చేసుకొని బ్రతియా, హాయిగా బ్రతియా, కరెక్టే. కానీ ఒకరోజు సువార్త విని తన భార్య రక్షణ పొందే, భర్త ఏమో రక్షణ పొందలేదు. ఇద్దరు రక్షణ పొందిన బాగుంది, కానీ ఏం చేయాలి? కొన్నిసారి మనం చూసిన ఇద్దరు రక్షణ పొందుతారు, కొన్నిసారి ఒక్కరు కావచ్చు. కాబట్టి ఇద్దరు రక్షణ పొందిన వారు ఉండే వారు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు, ప్రభుత్వం ఇద్దరు కలిసి ప్రభువుని ఆరాధన చేస్తారు, ఇద్దరు కలిసి వాక్యాలు నేర్చుకున్నారు, ఇద్దరు కలిసి గుడికి అంటే సంఘానికి వెళ్తారు, ఇద్దరు కలిసి మీటింగ్లు పాలు అంటారు. మంచిది, దేవునికి స్తోత్రం. అలాంటి ఫ్యామిలీ బట్టి దేవునికి స్తోత్రం. కానీ కొన్ని ఫ్యామిలీ ప్రియులారా మనం చూసినట్లయితే అలాంటి పరిస్థితి లేదనమాట. కొన్ని ఫ్యామిలీలో మనం చూసినట్లయితే భార్య రక్షణ పొందుతారు, భర్త రక్షణ పొందలేనిస్తాయి. లేదంటే భర్త రక్షణ పొందుతారు, భార్య రక్షణ పొందలేనిస్తాయి. లేదంటే ఇందులో ఉన్న తల్లి రక్షణ పొందుతారు, కొడుకు రక్షణ పొందలేని పరిస్థితి. ఇక్కడ కొంచెం ప్రియులారా కొంచెం సమస్యలు జరగడానికి అంటే కొన్ని విషయంలో తేడాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మాటలు కానీ, ఎందుకంటే ఒక్కరికి కొందరు బైబిల్లో అది రాయబడింది, యేసుక్రీస్తు కూడా చెప్పారు, బైబిల్లో రాయబడింది. కొన్ని ఇంట్లో అలాగే అనమాట. కొందరు నా జన్మలో కూడా అదే జరిగింది కదా. నా జన్మలో నేను రక్షణ పొందే, నా తల్లి అందరూ నేను కూడా అప్పుడు అన్నుడు అనమాట. మేమందరూ అన్నెళ్ళు. కానీ సువార్త దేవుడు నాకు వినిపించాము. నేను ఫస్ట్ నమ్మలేదు, కానీ తర్వాత క్రమంగా దేవుడు ప్రియులారా నాకు బయలుపరిచామన్నమాట. దేవుడు నా జన్మలో కార్యం చేసినప్పుడు నాకు అర్థమైంది యేసుక్రీస్తు జీవగల దేవుడు, రక్షకుడు, గొప్ప దేవుడు అని అర్థమైంది. నేను రక్షణ పొందాను కానీ నా తండ్రి కానీ తల్లి కానీ లేదంటే సహోదరులు రక్షణ పొందలేరు. అప్పుడు కొంచెం ఇక్కడ ఆడంగం వస్తుంది. ఎందుకంటే తండ్రి ఏమో చెప్తున్నారు, నువ్వు గుడికి వెళ్ళవద్దు, నువ్వు ప్రార్థన చేయవద్దు, ఎందుకు అది అవసరమేనా, నీకు వేరే పని ఏం లేదా అని అడుగుతున్నారు. ఇంకా అప్పుడు కొంచెం ఇబ్బంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకో, అలాంటి కొందరు ఉన్నారు. కొందరు మనం చూస్తుంటే మన కుటుంబ జీవితంలో మనం వచ్చినప్పుడు, కుటుంబ జీవితం విషయంలో ప్రియుల మధ్య వచ్చినప్పుడు కొందరు వారు ఒకప్పుడు అన్నెలుగా ఉన్నారు, భార్య భర్తలు కలిసి బ్రతికారు, హ్యాపీగా బ్రతికారు. కానీ సువార్త రక్షణ పొందినప్పుడు, భార్య రక్షణ పొందినప్పుడు అప్పటి నుండి భర్తకు ఒక కోపం. ఎందుకంటే నేను చెప్పినట్టు నా భార్య వినడం లేదు. సహజంగా కోపం వస్తాయి మామూలు అయితే. ఎందుకంటే ఆయన చెప్తున్నారు ఆత్మలో సత్యంలో ఆరాధన చేయవద్దు అని చెప్తున్నారు, పరిశుద్ధులతో సహవాసం చేయవద్దు, లేదంటే పాస్టర్ మెను ఇంటికి పుడవద్దు, విశ్వాసం ఇంటికి తీసుకొని రావద్దు, ఇలాంటి కొన్ని సెలవులు అని చెప్తారు. ఈ రక్షణ పొందిన ఆమె ఏం చేస్తారు? ఆమెకు ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, స్తుతించుకోవాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారు వారు? కొన్నిసారి వారు సీక్రెట్గా చేస్తారు. బహిరంగ చేసినట్లయితే ఇంకా వారు కొడతారేమో, తిడతాడేమో, ఏం చేస్తారో చెప్పలేము. కానీ అలాంటి కొన్ని పరిస్థితులు అప్పుడు ఏం చేస్తారు ప్రియులారా? ఇప్పుడు బైబిల్లో రాయబడింది, ఏం రాయబడింది? భర్తకు లోబడమని రాయబడింది. ఎలాగ లోబడింది? ఆ విషయంలో భర్త మంచి విషయాలు చెప్పినప్పుడు వినాలి, కానీ తప్పుడు విషయాలు ప్రత్యేకంగా యేసుక్రీస్తు వద్దు, లేదా యేసుక్రీస్తును తిరస్కరించుము, యేసయ్యతో ప్రార్థన చేయవద్దు, ఇలాంటి విషయాలు ఎవరు చెప్పినా ప్రియులారా చేయవద్దు. అది తల్లి గాని, తండ్రి గాని, భర్త గాని, పిల్లలు గాని ఎవరు చెప్పినా, దేశ అలాంటి మాటలు స్నేహితులు గాని ఎవరు చెప్పినా ప్రియులారా అది మాత్రం ఇక్కడ అది మామూలు విషయం కాదు, నిత్య జీవన విషయం అన్నమాట. గొప్ప విషయం ఏంటది? నిత్య జీవనం కలిగి ఉండడం, రక్షణ కలిగి ఉండడమే గొప్ప విషయం. ఎందుకంటే భూమిలో మనం కొన్ని రోజులు ఉన్నాం, 70 సంవత్సరం కానీ, 80 కానీ, 120 సంవత్సరం కానీ, అదన్నా ప్రభువు రాకడం. ఇప్పుడు గొప్ప విషయం ఏంటది? క్రీస్తుతో కలిసి బ్రతకడమే ప్రియులారా గొప్ప విషయం. యేసుక్రీస్తును కలిగి ఉండడమే గొప్ప విషయం. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం ప్రియుల ఎట్టి పరిస్థితిలో కాంప్రమైజ్ చేయవద్దనమాట. కొందరు మనం చూసినట్లయితే అందుకొరకే కొందరు ఇబ్బంది పడుతున్నారు. కొందరు పెళ్లి అన్నెలుగా ఉన్నప్పుడు వారు మంచి హ్యాపీ ఉన్నారు, కానీ రక్షణ పొందిన తర్వాత భర్త ఏమి రక్షణ పొందలేని పరిస్థితి. అలాగ ఉన్నప్పుడు ఏమవుతుంది? భర్త నా భార్య నన్ను పట్టించుకోవడం లేదు, నా మాట వినడం లేదు, తప్పు పెడతారనమాట విశ్వాసాన్ని బట్టి. అక్కడ ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. అలాంటి కొందరు విశ్వాసులు ఉన్నారు, వారు దేశే మనం తప్పు పెట్టవద్దు.
తప్పుపట్టవద్దు. ఎందుకంటే వారు యేసుక్రీస్తును వారు తిరస్కరించకుండా నిలబడుతున్నాం అనమాట. యేసుక్రీస్తును హత్తుకొని నిలబడతాను, బైబిల్ చదువుతున్నాం వారు. ఇంకా ఒకవేళ భర్తతో ఎక్కువ వారు సమయం గడిపిన స్థాయిలో ఉంటే ఏమవుతుంది, వారి విశ్వాసం అసలు లేకుండా మాట్లాడతారు, అంటే చేస్తారనమాట. ఇది తప్పకుండా ఇది తీసివేయమని చెప్పినప్పుడు అలాంటి ఉన్న భర్తతో ఎలాగ సమయం గడిపోతారు, అది కూడా మనం గమనిస్తారు. అలాగే అలా కూడా అందరు కాదు, కొందరి జీవితం అలా కూడా ఉందన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన మనం నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అంటే రక్షణ పొందిన భర్త లేదంటే రక్షణ పొందిన భార్య జీవితంలో నార్మల్ గా మనం చూస్తుంటే వారిద్దరు కలిసి ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, శోధించాలి, ఒకరికొకరు ప్రేమించుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. కానీ కొన్ని కుటుంబ జీవితంలో ఒకరు రక్షణ పొందిన స్థాయిలో ఉన్నారు, ఒకరు రక్షణ పొందలేని స్థాయిలో ఉన్నారు. అక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు. కానీ అప్పుడు ప్రియుల రక్షణ పొందిన సిస్టర్ లేదంటే ఆ స్త్రీ ఏం చేస్తారు, తన విశ్వాసం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారనమాట. అప్పుడు తన భర్తతో బరాబర్ ఉంది, ఎక్కువ దానికి వెళ్ళలేదనమాట. ఎందుకంటే ఎక్కువ దానికి వెళ్ళినప్పుడు వారు ఒక మాటలు నెగిటివ్ మాటలు, అవిశ్వాస మాటలు, భయపుట్టించే మాటలు కాబట్టి ఎక్కువ ఉంటే అది వారిని ప్రభావం చేసి తన విశ్వాసం కూడా కోల్పోవడానికి అవకాశం ఉంది. అదే గమనించుకొని కొన్ని స్త్రీలు ప్రియులారా జాగ్రత్తగా వెళ్ళినట్టు ప్రియులారా మనం చూడవచ్చు, దేవుని కృపలో ఆధారపడి. అంటే గొప్పది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు కొరకు నిలబడడం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అయినప్పుడు కూడా రక్షణ పొందలేని మీ భర్త కొరకు ప్రార్థన చేయాలి, వారి మారు మనసు కొరకు ప్రార్థన చేయాలి, వారి ముందు సాక్ష్యం కలిగి బ్రతకాలి. లేదంటే భర్త కొందరు భార్య రక్షణ పొందలేదేమో, భర్త ఏమో రక్షణ పొందిన స్థాయిలో ఉంటే అలాంటి ఆ వ్యక్తి వాక్యానుసారంగా బ్రతికి తన భార్యను కూడా రక్షణలోకి నడిపించాలని కొరకు ప్రార్థన పూర్వక పరిశుద్ధ జీవితం కాపాడుకొని నిలబడాలి అనమాట. కాబట్టి అలాంటి కొన్ని సంఘటనలు కొన్ని కుటుంబంలో ఇప్పుడు ఇలా జరుగుతాయి అనమాట. ఇప్పుడు మనం తప్పుపట్టడానికి వీల్లేదు. అప్పుడు మనం కొన్నిసారి మనం చెప్తారేమో వారు భర్తతో ఎక్కువ కలిసి ఉండలేదు అని వారిని ఆ సిస్టమ్ మనం తప్పుపట్టడానికి వీల్లేదు. ఎందుకంటే వారి సమస్య వారికి తెలుసు లోపలే, ఎందుకంటే లోపల ఏం జరుగుతుందంటే సోదర. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అలాంటి పరిస్థితుల్లో బ్రతున్న క్రిస్తునందు మన సహోదరులకు ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. కాబట్టి రక్షణ పొందలేని మీ భర్త ఉండే, లేదంటే రక్షణ పొందలేని స్థాయిలో మీ భార్య ఉండే రక్షణ పొందినట్టు ప్రార్థన చేయాలి. ఇంకా మీ ఇందులో ఎవరైనా రక్షణ పొందలేని స్థాయిలో ఉంటే వారి ముందు దేశి మన వాక్యానుసారంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యం. ప్రార్థన పూర్వక వాక్యానుసారంగా బ్రతికి బైబిల్లో రాయబడింది కదా, మన మంచి క్రియలు సత్క్రియలు మనం చేయాలన్నమాట. యేసుతో కలిసి బ్రతికి మంచి క్రియలు చేయాలి, వారిని ప్రేమించాలి, వారిని దర్శించవద్దు, శత్రువుగా మనం చూడవద్దు. రక్షణ పొందలేని మీ భర్త లేదంటే రక్షణ పొందలేని స్థాయిలో మీ భార్య, ఒకవేళ రక్షణ పొందలేని స్థాయిలో మీ కొడుకు లేదంటే కుమార్తె ఉన్నారని, లేదంటే మీ తల్లిదండ్రులు ఉన్నారని, కానీ వారిని శత్రువుగా ప్రేరణ చేస్తే మనం చూడవద్దు. బైబిల్లో రాయబడింది మన శత్రువు మనుషులు కాదు సాతాను అనమాట. వారిని కూడా ప్రేమించాలి. ఇప్పుడు రాయబడింది శత్రువులను ప్రేమించడం, మనుషులను మనం ప్రేమించాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా ఇది ప్రియులారా ఇది ఒక శోధన అనమాట. కాబట్టి క్రీస్తు కొరకు నిలబడుతున్నప్పుడు వస్తున్న ఒక శోధన, ఒక శ్రమైన మాట ఒకటి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి గొప్ప విషయం ఏంటి, క్రీస్తు కొరకు నిలబడడం చాలా గొప్ప విషయం. క్రీస్తు కొరకు ప్రియులారా ఈ రోజు దాకే నేను నిలబడామంటే, మీరు నిలబడామంటే అది చాలా గొప్ప విషయం. కాబట్టి చివరి శాసనం దాకే ప్రియులారా క్రీస్తు కొరకు మనం నిలబడినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించినాక ఇప్పుడు మనం నిలబడామంటే మన గొప్పతనమేనా కాదు ప్రియులారా. దేవుడు ప్రియులారా మనల్ని నిలబట్టిన కాబట్టి మనం నిలబడామన్నమాట. దేవుడు ప్రియులారా మనను నిలబెట్టిన కాబట్టి నిలబడాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు, ఇదిగో మీరు శోధింపబడినట్లు సరే ప్రియుల తర్వాత మనం చూసినట్లయితే మరణము వరకు నమ్మకం ఉండాలన్నమాట. నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం తెచ్చదు. కాబట్టి క్రీస్తు కొరకు నిలబడే విషయంలో మరణం దాకా ప్రియులారా నమ్మకం ఉండాలి. కాబట్టి ప్రియులారా కొన్నిసారి మీరు రక్షణ పొందలేని భర్త ఒప్పుకోవడం కష్టం, లేదంటే రక్షణ పొందలేని భార్య ఒప్పుకోవడం కష్టం, లేదంటే రక్షణ పొందలేని స్థాయిలో ఉన్న కుమారుడు కొన్నిసారి తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయడం లేదేమో, కానీ విసిగిపోవద్దు. దేవుడు మీకు కృప ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు కృప ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది నిత్య జీవనం పొందుకోవడం, క్రీస్తువుని కలిగి ఉండడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత అనమాట. హల్లెలూయా. కాబట్టి సత్యం మనకు దేవుడు బయలుపరిచినట్టు అందరికీ బయలుపరిచానని మనం ప్రార్థన చేయాలి. అందరం ఆ సత్యం గ్రహించినట్టు దేవుడు వారి ఆత్మకళలు తెరవమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి మనమైతే
సాక్ష్యం కలిగి ఉండాలి. మన చాలా సాక్ష్యం అంటే సాక్ష్యం కాపాడుకోవాలి. సాక్ష్యం కాపాడుకోవాలంటే ప్రార్థన జీవితం, ప్రార్థన తగ్గిపోవద్దు, శుద్ధి జీవితం తగ్గిపోవద్దు, ఆరాధన వాక్య ధ్యానం తగ్గిపోవద్దు అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొందరు కుటుంబ జీవితంలో ప్రియులారా మనం చూస్తుంటే భర్త రక్షణ పొందలేని స్థాయిలో ఉన్నాయి కాబట్టి అసలు వారు భర్తతో పూర్తిగా కలిసి బ్రతకడం ఇబ్బంది పడుతున్న వారిని ప్రియులారా మనం చూడవచ్చు. ఎందుకంటే ఎక్కువ వారి దగ్గరికి వెళ్ళని ఉంటే వారి నుండి నా అవిశ్వాస మాటలు, వారి చెప్తున్న బోధ ఇది కావచ్చు. ఏంటిది, నువ్వు ఇన్ని రోజులు ప్రార్థన చేశారు కదా, ఏం జరిగింది, ఇన్ని రోజులు ప్రార్థన చేశారు కదా అంటే మన విశ్వాసాన్ని లేకుండా చేసే మాటలు చెప్తే వారి నుండి కొద్దిగా కొంచెం దూరంగా ఉండడమే మంచిది. లేదంటే విశ్వాసం కోల్పోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు విశ్వాసం కాపాడుకోనున్న జీవితం చాలు మనకు. క్రిస్తుతో మనం బ్రతకాలి, క్రిస్తువును కలిగి ఉండాలి, యేసు క్రిస్తువును కలిగి ఉండాలి. దానితో పాటు ఉన్న జీవితం ప్రియులారా మనకు చాలు. యేసు క్రిస్తు ఉన్న జీవితం మనకు చాలు. యేసు క్రిస్తు లేని జీవితం అది ప్రియులారా చాలా ప్రమాదం అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏదైనా ఇప్పుడు కాబట్టి మీరు ఉండరే క్రిస్తు కొరకు నిలబడుతున్నారు, అది చాలా గొప్ప విషయం. అయినా కానీ వాక్యానుసరంగా బ్రతకాలి, అనేది వాక్యానుసరంగా బ్రతకాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతకాలి. కాబట్టి ఇప్పుడు ఇలా క్రిస్తు కొరకు కొందరు ఇలాంటి ఉన్న పరిస్థితులు వచ్చి చాలా ఘోరమైన హింసలకు గురి అవుతున్న వారు ఉన్నారనమాట. బయటకు మనకు అది కనిపించలేదేమో. కొందరు ఘోరమైన హింసలు అంటే నిందా మాటలు కానీ, అవమానపరిచే మాటలు కానీ, చేయలేని పనులు చేస్తామని, లేదంటే వారికి ముందు డబ్బు సహాయం చేసి ఉండొచ్చు కానీ క్రిస్తు కొరకు గట్టిగా నిలబడుతున్నాయి కాబట్టి డబ్బు సహాయం చేయకుండా చేసే అలాంటి కొన్ని హింస అంటే ప్రిసిక్యూషన్ అనుభవంలో వెళుతున్న వారు కొందరు ప్రియులారా మనం చూడవచ్చు. వారి కొరకు వారిని మనం తప్పవద్దు, వారి కొరకు ప్రార్థన చేయాలి. అన్ని విషయాలు మనతో చెప్పలేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇలాగ ఉండవచ్చు, వారి భార్య భర్తలు కదా, వారు కలిసి ఉండాలి. అది కామన్ గా బైబిల్ టీచింగ్ అదనమాట, కామన్. కానీ కొందరి జీవితంలో వారు రక్షణ పొందలేని స్థాయిలో ఒకరు ఉన్నప్పుడు ఒకరు రక్షణ పొందే, ఒకరు రక్షణ పొందలే. అప్పుడు ఏమవుతుంది, వారి మధ్యలో విశ్వాసం విషయంలో కొన్ని తేడాలు ఉన్నాయి. కాబట్టి ఆ భేదాలు ప్రియులారా వారు జీవితంలో మనం చూడవచ్చు. యేసు కూడా స్పష్టంగా చెప్పారు, నా నిమిత్తం మీ ఇంటి నుండి కొందరు మీకు వ్యతిరేక కొందరు లేస్తారని కూడా బైబిల్లో రాయబడింది. కాబట్టి అక్కడ ప్రియులారా దేవుడు కృప ఇస్తాడు, దేవుడు బలపరుస్తాడు. కాబట్టి దయచేసి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, మన సహోదరులు కావచ్చు తోటి వారిను దయచేసి తప్పు పట్టవద్దు. మనం వారి కొరకు ప్రార్థన చేయడం, మన క్రిస్తు కొరకు గట్టిగా నిలబడాలి. మరణం దాకా ప్రియులు మీరు నిలబడాలి ప్రియులు. అప్పుడే బైబిల్లో రాయబడిన నమ్మకం ఉండము, మరణము వరకు నమ్మకం ఉండము, నేను నీకు జీవగేయడం ఇచ్చేదని. ఇప్పుడు మరణం దాకా విశ్వాసం కొరకు మీరు దయచేసి నిలబడాలి. ఇప్పుడు క్రిస్తు కొరకు నిలబడుతున్న వారు దయచేసి మనం ఎంకరేజ్ చేయాలి, వారిని మనం బలపరచాలి, వారిని ఓదార్పు చేయాలి. దయచేసి వారిని తప్పు పట్టవద్దు అనేది వారి పరిస్థితి ఇలా మనం అర్థం చేసుకోవాలి. వారి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏ రోజు ప్రియులారా మీరు క్రిస్తు కొరకు నిలబడామంటే అది చాలా గొప్ప విషయం. దేవుడు మనం నిలబడినటి స్తోత్రం. ఇంకా కూడా దేవుడు నిలబడినాక చివరి నీ శాసనం దాకా క్రిస్తు కొరకు నిలబడినాక కాబట్టి క్రిస్తుతో ఉన్న బ్రతుకు గొప్పది అనమాట. క్రిస్తుతో ఉన్న బ్రతుకు గొప్పది. కాబట్టి ప్రియులారా మనం కుటుంబ జీవంలో వచ్చినప్పుడు కొందరు పరిస్థితులు అలాగ ఉండవచ్చు, కానీ ప్రియులారా మనం వారిని తప్పు కొట్టవద్దు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్లో రాయబడింది, తల్లిదండ్రులకు లోబడమని బైబిల్లో రాయబడింది. తల్లిదండ్రులకు ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, తల్లిదండ్రులకు లోబడాలి అని రాయబడింది. చిల్డ్రన్ obey your parents because you belong to the Lord, for this is right thing to do. Honor your father and mother, this is the first commandment. If you honor your father and mother, things will go well for you and you will have a long life on the earth. అంటే ప్రియులారా మనం ఒక విషయం మనం గమనించాలి. ఒకవేళ మీ తండ్రి లేదంటే మీ తల్లి రక్షణ పొందిన స్థాయిలో ఉంటే చాలా గొప్ప విషయం. ఒకవేళ ప్రియులారా వారి రక్షణ పొందలేని స్థాయిలో ఒకవేళ ఉండే, ఒకవేళ ఆత్మలో సత్యములో నీవు ఆరాధన చేయొద్దు, క్రిస్తువును నువ్వు తిరస్కరించాలి, ఇలాంటి ఉన్న మాటలు ఒకవేళ రక్షణ పొందలేని స్థాయిలో ఉన్న తండ్రి గాని తల్లి గాని చెప్పిన అలాంటి మాట దయచేసి రిసీవ్ చేయవద్దు. కాబట్టి ఇక్కడ రాయబడింది కదా, అన్ని మనం పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు. అక్కడ ప్రభునందు ఒక మాట రాయబడింది, అంటే క్రిస్తు ద్వారా ఉన్న మాటలు వినాలి అనమాట. అక్కడ దేవుని చిత్తం ఉన్న మాటలు వినాలి, దేవుని చిత్తం లేని మాటలు వినొద్దని అర్థం. ఎవరు చెప్పినా సరే దేవుని చిత్తం ఉన్న మాటలు వినాలి, దేవుని చిత్తం లేని మాటలు ఎవరు చెప్పినా
నేను కానీ మీరు కానీ ఎవరు వినవద్దనమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే భర్త కానీ, లేదంటే భార్య కానీ, లేదంటే మనవారు కానీ చెప్పిన అన్ని వినాలని కాదు, మనం వినాలి. కానీ దేవుని చిత్తం అనే విషయానికి లోబడాలి. దేవుడి చిత్తం లేని విషయానికి లోబడవద్దు. ఆదాం అదే కదా చేసాం. ఆదాం ఏం చేశారు? దేవుడి చిత్తం లేని విషయానికి లోబడామన్నమాట. దేవుడు ఇచ్చాము, భార్యను దేవుడు ఇచ్చాము, కరెక్టే. కానీ హవ్వ సాతాను చేత మోసపోయాము. హవ్వ చెప్పినట్టు ఆదాం కూడా చేశాం. ఎందుకంటే దేవుని కంటే ఎక్కువ హవ్వను ఆదాం ప్రేమించామన్నమాట. కానీ అక్కడే కాబట్టి ప్రియులారా, మనం దేవుని చిత్తం ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దేవుని చిత్తం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. లేదంటే మోసపోవడానికి, లేదంటే పడిపోవడానికి అవకాశం ఉంది. ఆదాం అది జరిగింది. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి దేవుని చిత్తం. ఒకరు మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి. దేవుని చిత్తానికి ప్రియులారా, దేవుడు చిత్తం లేని విషయాలు ఎవరికి చెప్పినా నో చెప్పాలి అంతే. ఆ ధైర్యం దేవుడు మనకు అనుగ్రహించినాక, దేవుడు కృపా దేవుడు అనుగ్రహించినాక, కాబట్టి అన్నిటికీ మనం ఎస్సేపోవద్దు ప్రియులారా. కాబట్టి భర్తను సంతోషపడాలి, భార్యను సంతోషపడాలి, లేదా తల్లిదండ్రులను సంతోషపడాలి, పిల్లలు సంతోషపడాలి. ఇప్పుడు దేవుని చిత్తమైన విషయానికి ఎస్ చెప్పాలి, దేవుని చిత్తం లేని విషయానికి నో చెప్పాలి ప్రియులారా. అది మనం నేర్చుకోవాలి. కొందరున్నారు ఎవరు ఏది చెప్పినా అన్నిటికీ ఎస్ చెప్తారు. అన్నిటికీ దేశ ప్రియులను ఎస్ చెప్పి తర్వాత మనం పడిపోయిన స్థాయిలో ఉండవద్దు. కాబట్టి తప్పు కాదు, బైబిల్లో రాయబడి ఉంది. మనం దేవుని చిత్తమైన విషయానికి ఎస్ చెప్పాలి, దేవుని చిత్తం లేని విషయానికి నో చెప్పడం నేర్చుకోవాలి. తప్పు కాదు, అది పొరపాటు కాదు. ఎలా పొరపాటు అవుతుంది? కాబట్టి దేవుని చిత్తమైన విషయానికి మనం లోబడాలి, దేవుడి చిత్తం లేని విషయానికి నో చెప్పడం మనం నేర్చుకోవాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తం, కాబట్టి ప్రాముఖ్యమైనది దేవుని చిత్తమా లేదా, ఇప్పుడు దేవుని చిత్తానికి. కాబట్టి ప్రియులారా, మనం ఎన్నో మాటలు వింటున్నాం, దానిలో దేవుని చిత్తం ఏంటిది, దేవుని చిత్తం లేని విషయాలు ఏంటిది అని ప్రియులారా మనం విని దేవుడి చిత్తం అని ప్రియులారా ఎస్ చెప్పాలి. అని దేవుడి చిత్తం లేని విషయానికి నో చెప్పే ఆ కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకొరకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నారనమాట. గలాతీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. గలాతీయులకు రాసిన పత్రికలో ప్రియులారా చూడవచ్చు, మొదటి అధ్యాయంలో ప్రియులారా మాటలు చూడవచ్చు. గలాతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకోను చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకోను చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసులను కాకే పోవుదను. కాబట్టి మనుషులు అందరిని సంతోషపెట్టి ఇలాంటే ఇలా కుదరలేదు, కుదరే పని కాదు. అంటే క్రీస్తుని సంతోషపెట్టాలి, జీవగల దేవుని సంతోషపెట్టాలి. అలాంటి ఉన్న కుటుంబ జీవితాలు మనకు చాలు. దేవునికి స్తోత్రం. అలాంటి ఉన్న రిలేషన్షిప్ మనకు చాలు అనమాట. స్తోత్రం. క్రీస్తు ఉన్న రిలేషన్షిప్ మనకు చాలు. క్రీస్తుతో కలిసి ఉన్న రిలేషన్షిప్ ప్రియులారా మనకు చాలు. దేవునికి స్తోత్రం. మిగిలినది స్తోత్రం, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు కొరకు నిలబడడం ప్రియులారా గొప్పది. కాబట్టి ఈ భూమిలో మీరు క్రీస్తువును గ్రహించుకోవడం దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత ప్రియులారా. మీరు రక్షణ పొందేమంటే గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ, సువార్త వినడం, అలాగే నమ్మడం, ఇది చాలా గొప్ప విషయం అనమాట. రక్షణ పొందుకోవడం మామూలు విషయం కాదు. అందుకొరకు బైబిల్లో రాయబడింది గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్. ఎందుకంటే మీ ఆత్మ ఇప్పుడు దేవుని చేతుల్లో ఉంది అనమాట. కాబట్టి ఆత్మ దేవుని చేతుల్లో ఉండడమే జయం, అది ఓటం కాదు, జయం అనమాట. కాబట్టి ఇప్పుడు ఆత్మ దేవుని చేతుల్లో ఎల్లప్పుడూ ఉండడమే ప్రియులారా జయం అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రక్షణ గొప్పది. కాబట్టి చివరి శాసనం దాకే, సమయం దాకే రక్షణ కొరకు మనం నిలబడాలి. కానీ దానికి ఎగనెస్ట్ గా దెయ్యాలు పనిచేస్తున్నాడు. రెండు విషయం ప్రియులారా మనం చూసినట్లయితే దెయ్యాలు ప్రయత్నం చేస్తున్నట్టు మనం చూడవచ్చు. ఒకరు రక్షణ పొందవద్దు. రెండు, ఒకరు రక్షణ పొందిన వ్యక్తి సంపూర్ణ రక్షణ పొందవద్దు, అంటే యేసయ్య రాకడలో ఎత్తపడవద్దు. అంటే మధ్యలో డైవర్ట్ చేయడానికి ఈబుల్ స్పిరిట్ పని చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అదొక యుద్ధం అనమాట. అంటే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మీరు రక్షణ పొందే గొప్పది. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అపోస్తలుల బోధ యందును వాక్యం మనం వినాలి. అంటే దేవుని మాటలు, పరిశుద్ధాత్మ వల్ల మాటలు వినాలి, దేవుని మాటలు వినాలి. కాబట్టి కొందరు తప్పుపడతారు. వాక్యం మనం విన్నప్పుడు వాక్యం వినాలి, వాక్యం గ్రహించుకోవాలి. కొన్ని మన పరిస్థితి తేడా ఉండవచ్చు. నేను చెప్పాను కదా పోయిన వారం 2 వారంలో కుటుంబ జీవితం గురించి చెప్పాను. ఒకటి, కొందరు తప్పు పట్టడానికి అవకాశం ఉంది. భర్తను ప్రేమించు, భర్తతో కలిసి బ్రతకాలి,
భార్యతో కలిసి బ్రతకాలి. 1 కొరింథీయులు 7వ అధ్యాయము 3వ ప్రకారం భర్తకు ఉన్న ధర్మం నువ్వు చేసుకోవాలి, భార్యకు ఉన్న ధర్మం చేసుకోవాలి. అంటే కామన్ టీచింగ్ అనమాట. కానీ సువార్త విని అన్నిలుగా ఉన్న కుటుంబం ఒక రక్షణ పొందలేదు. భర్త ఏమో క్రిస్తు కొరకు నిలబడవద్దని మాట్లాడతాను. అలాంటి వ్యక్తులతో ఆ ధర్మం ఎలాగ చేస్తుంది ప్రశ్న వస్తే అక్కడ. అవును, కాబట్టి ఇప్పుడు ఇలా కోమన్ టీచింగ్ ఉంది, అప్పుడు దానిలో తప్పు పెట్టవద్దు అనమాట. కోమన్గా వాక్యం అదనమాట. భార్య భర్తలు కలిసి బ్రతకడమే దేవుని ఇస్తారు. కొందరు బ్రతుకుల్లో ప్రియులరా విశ్వాసములు వారు తేడా ఉన్నాయి కాబట్టి, భర్త ఈ సత్యం కొరకు నిలబడలేదు కాబట్టి అక్కడ కొంత జాగ్రత్త ఉండాలి. వారితో బ్రతకడం విషయంలో జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే వారికి వెళ్ళి ప్రియులరా వారితో కలిసి ఉండే వీరు విశ్వాసం పక్కపెట్టమని చెప్తున్న వారితో ఎలాగే కలిసి బ్రతుకుతారు. కరెక్టే సోదర. కాబట్టి అలాంటి విషయంలో దైవ జ్ఞానాన్ని బట్టి పరిస్థితిని బట్టి బ్రతకడం నేర్చుకోవాలంటే హల్లెలూయా. కాబట్టి నేను చెప్పిన కొన్ని ఆ వాక్యాలు తప్పుపట్టవద్దు అనమాట. కామన్ గా ప్రియులారా భార్య భర్తలు కలిసి బ్రతకాలి. కొన్ని పరిస్థితుల్లో అలాగే పరిస్థితి లేదేమో. ఎందుకంటే ఒకరు క్రిస్తు కొరకు ఉన్నారు, ఒకరు క్రిస్తు కొరకు లేదు. అదే సమస్య. అలాంటి ప్రియులారా పరిస్థితుల్లో దైవ జ్ఞానాన్ని బట్టి దేవుని కృపలో ఆధారపడి బ్రతకడం నేర్చుకోవాలి. కాబట్టి టీచింగ్ చేసి ప్రియులారా తప్పు పుట్టవద్దు. కాబట్టి మనం ప్రత్యేకంగా మనం మీటింగ్లో పాల్గొంటున్న వారు మీరు గమనించాలి. ఒక్క మెసేజ్ విని అది పూర్తి అయింది అని దయచేసి అనుకోవద్దు. ఇంకొకటి దేవుడు చెప్తారు, అది కూడా వినాలి. ఇంకొకటి కూడా దేవుడు చెప్తారు, అది కూడా వినాలి. అప్పుడు క్లారిటీ వస్తుంది అనమాట. లేదన్నా ఒక్క ముక్క మాత్రం విని అది అబ్బో అలాగే నేను ఉండలేదు అని చెప్పుకొని ప్రియులారా అది వేరే పరిస్థితి అయిపోతాయి. అందుకొరకు మనం వాక్యం ప్రియులారా, అందుకొరకు మనం ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. కాబట్టి దేవుడు రకరకాల కోణంలో మాట్లాడతారు. ఎందుకంటే మనం మీటింగ్లో వస్తున్న వారు కొందరు భర్త రక్షణ లేని స్థాయిలో ఉన్నవారు ఉండొచ్చు, కొందరు భార్య రక్షణ పొందిన స్థాయిలో అలాగే ఫ్యామిలీ ఉన్నవారు ఉండరు. కొందరు భార్య భర్తలు ఇద్దరు రక్షణ పొందిన స్థాయిలో ఉన్నారు. కొందరు విధవరాలు ఉండవచ్చు, కొందరు పెళ్లిగా చేయడానికి పోతున్న వారు ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క లెవెల్లో ఉన్నవారు ఉన్నారు. కాబట్టి మీకు కావలసినది మీరు తీసుకోవాలి, మిగిలినది మీరు పక్క పెట్టుకోవాలి. అర్థమవుతుంది. ఇద్దరు భార్య భర్తలు రక్షణ పొందిన వారు కొన్ని మెసేజ్ అది వారు తీసుకోవాలి. ఇంకా భర్త రక్షణ పొందలేదు, భార్య మాత్రం రక్షణ పొందలేదు, అలాంటి వారు కొన్ని మెసేజ్ వారు తీసుకోవాలి. ఒక్కొక్కరికి తేడా ఉందన్నమాట వారి పరిస్థితిని బట్టి. కాబట్టి దయచేసి ప్రియుల వాక్యాన్ని దయచేసి మనం తప్పు పెట్టవద్దు. సరే, కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం క్రిస్తు కొరకు నిలబడడం అనమాట. మీరు ఏ పరిస్థితులు ఉన్నా సరే క్రిస్తు కొరకు ప్రియులారా నిలబడడం ప్రాముఖ్యమైన విషయమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా క్రిస్తుతో కలిసి బ్రతకైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించును గాక. క్రిస్తుతో కలిసి బ్రతకైనట్టు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించును గాక. కాబట్టి మనం ప్రార్థన ఇస్తాం ప్రియులారా, రక్షణ పొందలేని స్థాయిలో మీ కుటుంబంలో ఎవరైనా ఉండే వారి రక్షణ పొందినట్టు దేవుడు కృప చూపు అని ప్రియులారా మనం దేవునితో ప్రార్థన చేయాలి. ఇక వారి ముందు మన సాక్ష్యం కాపాడుకోవడానికి మన ప్రార్థన చేయాలి. బలమైన ప్రార్థన అవసరం, వాక్యం మనకు అవసరం. వాక్యం జ్ఞానం ప్రియులారా మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో రాయబడింది, మన విశ్వాసం ప్రియులారా చివరి దాకా. కాబట్టి మీరు సమాధానము బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమను కాపాడుకోనియందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒక్కరినొకడు సహించుచు మీరు పిలుపడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయమతోను సాత్వికములతోను నడుచుకోనవలెనని ప్రభువుని బట్టి గైదనైన నేను మిమ్మల్ని బెదిమాలుకోనుచున్నాను. ఇప్పుడు ప్రియులారా మనం ఐక్యత మనం కాపాడుకోవాలి. అంటే ఆత్మ కలిగించే ఐక్యత మనం శ్రద్ధగా కాపాడుకోవాలని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి సాతానుకు తదనం ఏంటిది? ఐక్యత లేకుండా చేయడమే. అంటే మిస్అండర్స్టాండింగ్ తీసుకొని వచ్చి అనేకతలోనికి నడిపించడం సాతానుకు తొందర. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? ఈ వాక్యం మనం చాలాసార్లు విని ఉండవచ్చు. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోనుట అందును శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయమతోను సాత్వికమతోను నడుచుకోనవలెను. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా ఆత్మ కలిగించి ఐక్యత మనం కాపాడుకోవాలి.
ఆత్మ కలిగించే ఐక్యత ప్రియులారా మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దాని కొరకు కూడా ప్రత్యేకంగా ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి రక్షణ పొందలేని వారికి మన ఇంటిలో మనం లేదంటే చుట్టాలు కానీ స్నేహితులు ఉండే వారి రక్షణ కొరకు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. అది మాత్రం కాకుండా ప్రియులారా ప్రాముఖ్యమైన ఒక ప్రార్థన విషయం అనేది దేవుడు ఆత్మ కలిగించే ఐక్యత సమాధానం. అది కూడా చూడండి, సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యత మనం కాపాడుకొని బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు సాతాను అక్కడే దానికి వ్యతిరేకమైన పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏంటది? ఆత్మ కలిగించే ఐక్యత లేకుండా చేస్తాడనమాట. ఆత్మ కలిగించే ఐక్యత కాబట్టి శరీరం నుండి వచ్చిన ఐక్యత కాదు, మనసు నుండి వచ్చిన ఐక్యత కాదు, దానికంటే లోతైనది ఆత్మ నుండి వచ్చే ఐక్యత. కాబట్టి మన ఆత్మలో ప్రియులారా మనం చూసినట్లయితే క్రీస్తు ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ద్వారా, యేసునామం ద్వారా, క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వలన ఐక్యత ప్రియులారా మనం కాపాడుకోవాలి. అది లోతైనది అనమాట. దేవునికి స్తోత్రం. క్రీస్తు ద్వారా ఉన్న ఐక్యత చాలా గొప్పది. యేసు నామం నిమిత్తం, యేసు రక్తం ద్వారా, దేవుని వాక్యం, దేవుని మాటని బట్టి ఉన్న ఐక్యత. కాబట్టి మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యమను ప్రియులారా మనం కాపాడుకోవాలి. కాబట్టి కొన్నిసారి మన టీచింగ్ విషయంలో కూడా కొన్ని తేడాలు వస్తాయేమో. టీచింగ్ విషయంలో కాబట్టి ప్రాముఖ్యమైన టీచింగ్ ఏంటది ప్రియులారా? ప్రాముఖ్యమైన టీచింగ్ ఏంటది? యేసు గురుసు పుట్టామని మన అందరూ నమ్ముతాను. 33 సంవత్సరంపదిగామని, కలువరి సెలవులో ప్రాణం పెట్టామని, సమాధి నుండి తిరిగి లేచామని, యేసు గురుసు సువార్తలు రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ మనలో వచ్చామని, అలాగే యేసు గురుసు రెండవ రాకడ, అది కూడా మనం నమ్ముతున్నాం. ఇంకా దానితో పాటు రక్షణ పొందిన వారు సువార్త విని మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో నీళ్ళు బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి, పరిశుద్ధంగా ప్రభు బెల్లేలు పాల్పొందుకొని పరిశుద్ధులతో అంటే దేవులతో సహవాస చేయాలి, పరిశుద్ధులతో సహవాస చేసుకొని బ్రతకడమే ప్రియులారా మనం ప్రాముఖ్యమైన టీచింగ్. దేవునికి స్తోత్రం. కాబట్టి అది మనం పట్టుకోవాలన్నమాట. కాబట్టి సత్యం నిజం కొరకు ప్రియులారా మనం గట్టిగా నిలబడాలి అన్నమాట. సత్యం కొరకు ప్రియులారా, క్రీస్తు కొరకు మనం గట్టిగా నిలబడాలి, యేసు నామం కొరకు మనం గట్టిగా నిలబడాలి, సత్యం కొరకు ప్రియులారా మనం గట్టిగా నిలబడాలి. ఇంకా మనం తోటి సహోదరులు కొందరు క్రీస్తు నిమిత్తం నిందలు, అవమానాలు, శ్రమ అనుభవంలో వెళుతున్నారు. వారి కొరకు ప్రత్యేక ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. వారికి ఓదార్పు దేవుడు ఇవ్వాలి, వారిని దేవుడు బలపరచాలి. ఎందుకంటే వారి క్రీస్తు కొరకు శిబిరి శాసనాలకు నిలబడాలి. దెయ్యాలేమో నిలబడకుండా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. క్రీస్తు కొరకు నిలబడుతున్న వారు, విశ్వాసంలో వారు స్థిరంగా వారు ఉండినట్టు మీరు ప్రార్థన చేయాలి. కాబట్టి మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగిన ఐక్యత కాపాడుకోనిందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పుడబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సత్యముతోను ప్రియులారా మనం నడుచుకోవాలి. సంపూర్ణ వినయంతో మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా ప్రాముఖ్యమైన ఒక విషయం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే స్తోత్రం, దేవుడు అనుగ్రహించిన ప్రియులారా కృపా వాక్యం కొరకు, సత్య సువార్త కొరకు ప్రియులారా మనం నిలబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. జీవగల దేవుని కొరకు శిబిరి శాసనాకు ప్రియులారా నిలబడే కృప యేసునామములో దేవుడు ప్రియులారా మనకు అందరికీ అనుగ్రహించినాక దేవుని కొరకు ఈ రోజు మీరు నిలబడతామంటే దేవుడు మనం నిలబెట్టాము, అది గొప్ప విషయం. కాబట్టి మనం విశ్వాసం స్థిరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇద్దరు కూడా ప్రియులారా మారు మనస్సు అనుభవంలోనికి, రక్షణ అనుభవంలోనికి రావడానికి అవకాశం ఉంది అనమాట. ఇప్పుడు క్రీస్తు కొరకు ప్రియులారా మనం గట్టిగా నిలబడదాం. ఆ కృప దేవుడు అదేగా ప్రియులారా మనకు అనుగ్రహించినాక. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మొదటి పేతురు ప్రియులారా మనం చూసినట్లయితే 5వ అధ్యాయం ప్రియులారా మనం చూసినట్లయితే 8వ వచనం, నిర్భరమైన బుద్ధి గల వారే మెలకువడి మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరైనా మృంగొద్దునని బతుకుచు తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నావని ఎరిగి విశ్వాసముందు స్థిరులై వారిని ఎదిరించుడి. విశ్వాసంలో ప్రియులారా మనం స్థిరంగా ఉండాలి. మనం విశ్వాసంలో ప్రియులారా మీరు స్థిరంగా నిలబడి సాతానుకు వ్యతిరేకంగా ప్రియులారా నిలబడాలి. ఇలాగే ప్రియులారా మనం చూస్తున్నది మత్తయి సువార్త. మత్తయి సువార్తలో ప్రియులారా మనం చూస్తున్నది మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 7వ అధ్యాయము 24 వచనం నుండి ప్రియులారా మనం చూసినట్లయితే ఇక్కడ తుఫాన్ గురించి, గాలి గురించి, వరద గురించి ప్రియులారా రాయబడింది. మన ఆత్మీయ జీవితంలో కొన్నిసారి వరద అలాంటి అంటే కొన్ని సమస్యలు వచ్చి మన విశ్వాసంలో స్థిరంగా నిలబడకుండా
అంటే అలాంటి కొన్ని వరదలు లేదంటే తుఫాను గాలి పంపించి శోధిస్తాడని. కాబట్టి అప్పుడు కూడా ప్రియులారా మన క్రీస్తు కొరకు నిలబడాలి అంటే ప్రభువు చెప్పిన వాక్యం అనమాట. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చూపిన చెవి ప్రతివాడును బెండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధి ముందుని పోలి ఉండను. వాన కురిసేను, వరదలు వచ్చెను, గాలి విస్తరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బెండ మీద వేయబడిన గనక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చూపిన చేయని ప్రతి వాడు ఇసుక మీదే తన ఇల్లు కట్టుకోనిన బుద్ధి హీనుని పోలి ఉండను. వాన కురిసేను, వరదలు వచ్చును, గాలి విస్తరి ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాడు గొప్పదని చెప్పాను. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అవును, మన ఆత్మీయ జీవితంలో కొన్ని గాలి, తుఫాను, వరద అలాంటి కొన్ని సమస్యలు మన జీవితంలో రావడానికి అవకాశం ఉంది. కానీ క్రీస్తుతో కలిసి ఉండాలి, యేసే మాటకు లోబడాలి, పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి. అప్పుడు ప్రియులారా మనం నాశనం అవ్వలేదన్నమాట. మనం బ్రతికే వారిగా, మనం నిలబడే వారికి దేవుడు కృప అనుగ్రహించినారు. ఇప్పుడు క్రీస్తు కొరకు ప్రియులారా మనం గట్టిగా నిలబడదాం, క్రీస్తు మాటలకు మనం లోబడదాం. అప్పుడు మీరు నాశనం అయిపోలేదన్నమాట. వేరే ప్రియులారా మార్గం లేదు. ఇప్పుడు మనల్ని కాపాడేవాడు క్రీస్తు అనమాట, జీవగల దేవుడు. దేవుడు ప్రియులారా మనం పిలిచారు, మనుషులు కాదు. సువార్త మనుషుల ద్వారా దేవుడు పిలిపించారు కానీ దేవుడు ప్రియులారా దేవుడు మనల్ని పిలిచామన్నమాట. దేవుడు ప్రియులారా మనల్ని పిలిచిన కాబట్టి పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. ఆ దేవుడు చివరి దాకా మనల్ని ముందుకు నడిపిస్తారు. కాబట్టి మనం దేవుళ్ళు ఆధారపడదాం. ఇప్పుడు చివరి దాకే నాతో మీతో నిలబడేది క్రీస్తు అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. చివరి దాకే నాతో మీతో ఉండేది దేవుడు అనమాట, మనుషులు కాదు. సత్యం అనమాట. అది ప్రియులారా మనం చూస్తున్నాం. కరెక్టే, బైబిల్ చెప్పినది ఎంత కరెక్ట్. హల్లెలూయా. అందుకొరకే యెహోవాను ఆశ్రయించడం మేలు, మనిషిలో నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి చివరి దాకా ప్రియులారా నాతో మీతో ఉండేది ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కాబట్టి ప్రియులారా మనం క్రీస్తువుని ప్రేమిస్తాం, క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాం. క్రీస్తు స్వరమిని ప్రియులారా పరిశుద్ధాత్మతో మనం కలిసి ముందుకు కొడదాం. క్రీస్తు తప్పకుండా మన హృదయంలో ఓదార్పిస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు. క్రీస్తు మనల్ని హెచ్చిస్తాడు. జీవగల దేవుడు ప్రియులారా మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం క్రీస్తుతో ప్రియులారా కలిసి ప్రతి కృప తండ్రి కూడి వేసిన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించినాక ఇప్పుడు క్రీస్తుతో కలిసి ఉండడం కంటే గొప్పది ఏమీ లేదని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ సాతానుకు ప్రియుల ఇష్టం లేదు. మన క్రీస్తుతో కలిసి ఉండడం ప్రియులారా ప్రత్యేక సాతానుకు అది ఇష్టం లేదు. మన రక్షణ పొందడం సాతానుకు అసలు ఇష్టం లేదు. మన కృపను బట్టి రక్షణ పొందే ఇంకా రక్షణలు ఎదగడం సాతానుకు అసలు ఇష్టం లేదు. ఇంకా గమ్యం చేరడం, నిత్య రాజ్యంలో మనం ఉండడం, యేసుక్రీస్తు రాకడ రెండవ రాకడ ఎత్తపడడం సాతానుకు అసలు ఇష్టం లేదనమాట. కానీ క్రీస్తుకు ఇష్టం అనమాట, దేవునికి ఇష్టం అనమాట. కాబట్టి ప్రియులారా మనం తండ్రి చిత్తం కొరకు, క్రీస్తు ఇష్టం కొరకు ప్రియులారా మనం దేశం మనం నిలబడదాం. ఆ కృప మనకు అందరికీ దేవుడు అనుగ్రహించినాగా. కాబట్టి ఏ రోజు మరి క్రీస్తు కొరకు నిలబడేమంటే అది దేవుడు కృప అనమాట. ఇంకా కూడా ప్రియులారా క్రీస్తు కొరకు నిలబడినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ఇంకా ప్రత్యేక దేవుడి జనులు వాక్యాలు నేర్పించినప్పుడు కొన్ని వాక్యాలు కోమలంగా ఉండవచ్చు. బట్టి మీ పరిస్థితి కొన్నిసారి సూటు కాదని. కాబట్టి కొన్ని వాక్యాలు, కాబట్టి ఏదైనప్పుడు వాక్యాలు మనం ఓర్పుతో సహనంతో నేర్చుకోవాలి, ఓర్పుతో సహనంతో నేర్పించాలి. కాబట్టి ఒక మెసేజ్ విన్నప్పుడు అదే అని కాకుండా ప్రియులారా 1, 2, 3 దేవుడు రకరకాల కోణంలో దేవుడు మాట్లాడతారు. కాబట్టి అన్ని విన్నప్పుడు తప్పు మన పెట్టలేదన్నమాట. అంటే ఒక్కొక్క వ్యక్తిలో దేవుడు మాట్లాడతారు, అంటే ఒక్కొక్క వ్యక్తితో దేవుడు మాట్లాడతారు. కాబట్టి ప్రియులారా మనం దేవుని యొక్క సత్య మాటలు మనం తప్పు పెట్టవద్దు అనమాట. సత్యం మనం రుచి వేయాలి. మనకున్న వాక్యాలు మనం రుచి వేసుకొని మేలు పొందుకొని ఆశీర్వాదాలు పొందుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి దేవా సుధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ఈ రోజు ప్రభా క్రీస్తు కొరకు నిలబడే కృప మాకు అందరికీ దేవా మీరు అనుగ్రహించండి. ప్రతి మేము ఆరాధిస్తున్నాము, సుధిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి ప్రతి ఒక్క ఆత్మలో బలపరచుండి, హృదయంలో శాంతి నెమ్మది దేము చక్కని ఆరోగ్యం దేవా ప్రతి ఒక్కరికి దేవా దేశమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సుగలో కొరబిన సుగడ కొరబిన తండ్రి మరణం దాకా తండ్రి చివరి సమయం దాకా ప్రభా మీ కొరకు నిలబడే కృప కూడి అందరికీ దేవా దయము తండ్రి. దేవా మీ ప్రేమ లోత గ్రహించుడు సహాయం తండ్రి. ప్రభావ మిమ్మల్ని ప్రేమించుకొని మీ అడుగు జాడలో అన్నదన్న ప్రదే గొప్ప కృప తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవా దేశము తండ్రి. క్రీస్తు కొరకు ఎవరైతే శ్రమ పడుతున్నారో, శ్రమ అనుభవిస్తున్నారో వారి హృదయంలో ఓదార్పు దేవాదేమో సమాధానం నెమ్మది దేవా దేశమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి.
ఓహే నాబా కార్య విడిపించండి, వారి శ్రమలు అనుభవం నుండి విడిపించండి. ఆరాధన తండ్రి, వారి దీవెనలు ఆశీర్వాదాలు పొందినట్టు కృప చూపని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. క్రీస్తు కొరకు నిలబడుతున్న ప్రతి ఒక్కరు దేవుని అనుభవించడు ప్రభావ, మీరు సహాయం ఏమవుతండి. దానికి విధమైన అబాధికరులు యేసు రక్తం వేసుకుని ఇప్పుడే లయమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం ప్రభు, మీ రక్తంగా దావిస్తున్నాం యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.